ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, ఏ టైంలో ఏ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలో డాక్టర్స్ ఎలా నిర్ధారిస్తారు, చాలామంది చైర్లో కూర్చొని కాళ్ళని ఎందుకు ఊపుతూ ఉంటారు, మనం మార్కెట్లో కొనే బాటిల్స్ లోపల క్యాప్కి రబ్బర్ ఎందుకు ఉంటుంది, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతేకాకుండా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంప్యూటర్ ప్రోగ్రాంలో ఏదైనా ఎర్రర్ కనిపిస్తే దాన్ని బగ్ అని పిలుస్తారు. అయితే మొదటి కంప్యూటర్లో ఎర్రర్ అనేది బగ్ అనే పురుగు ద్వారా వచ్చింది. అందుకే కంప్యూటర్ ఎర్రర్ని బగ్ అని పిలుస్తారు. ట్యాబ్లెట్స్ని వేసుకున్నప్పుడు అది గొంతులో నుండి కడుపులోకి చేరుతుంది. అక్కడ ఉన్న యాసిడ్స్తో ట్యాబ్లెట్ కరిగి చిన్న ప్రేగులోకి వెళ్ళగానే అక్కడున్న బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా రక్తంలోకి చేరుతుంది. ఆ తర్వాత పర్టికులర్ రిసెప్టార్స్తో బైండ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్, మనం పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటే అందులో పెయిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఆ పెయిన్ రిసెప్టార్స్ మన బాడీలో ఉన్న పెయిన్ రిసెప్టార్స్తో బైండ్ అయ్యి నొప్పిని తగ్గిస్తుంది. ఏ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలో డాక్టర్స్ ఎలా నిర్ధారిస్తారంటే, సపోజ్ కొన్ని ట్యాబ్లెట్స్లోని డ్రగ్స్ స్టొమక్లో ఇరిటేషన్తో పాటు వామిటింగ్స్ని కూడా కలిగేలా చేస్తాయి. అలాంటి ట్యాబ్లెట్స్ని తినకముందు వేసుకోమని చెప్తారు. అంతేకాకుండా ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ని తిన్న తర్వాత వేసుకోమంటారు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్లో హై డ్రగ్స్ ఉండడం కారణంగా కళ్ళు తిరగడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఆ ట్యాబ్లెట్స్ ఫుడ్తో పాటు త్వరగా కలిసిపోయి బ్లడ్లోకి చేరుకొని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సాధారణంగా మనం యూజ్ చేసే కాంటాక్ట్ లెన్స్ అనేవి సైట్ని తగ్గించి క్లియర్గా విజన్ని చూపిస్తుంది. అయితే మన సైంటిస్టులు టెలిస్కోపిక్ కాంటాక్ట్ లెన్స్ని తయారు చేశారు. ఇవి మన కంటి చూపు కంటే 3 రెట్లు క్లియర్గా విజన్ ఉంటుంది. అంతేకాకుండా ఈ టెలిస్కోపిక్ లెన్స్తో మూన్ మీద ఉన్న సర్ఫేస్ని కూడా సులువుగా చూడవచ్చు. ఈ ఫ్యాక్ట్ స్టడీ పర్పస్తో పాటు అవగాహన కోసం చెప్తున్నా. క్లోరోఫామ్ని మనం స్మెల్ చేసే సినిమాలో చూపిస్తున్నట్టుగా మనం వెంటనే స్పృహ కోల్పోము. ఎందుకంటే అది స్లోగా పనిచేస్తుంది. మనం స్పృహ కోల్పోవడానికి దాదాపుగా 8 నిమిషాల సమయం పడుతుంది. చాలామంది చైర్లో కూర్చొని కాళ్ళు ఊపుతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారంటే క్యాజువల్గా చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఇలా జరుగుతుందంటే దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ మన శరీరంలో ఐరన్ తక్కువగా ఉండడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాబ్లం మీకు ఎక్కువగా అనిపిస్తే డాక్టర్ని కలవడం మంచిది. మనం గ్లాస్ బాటిల్స్ లేదా ప్లాస్టిక్ బాటిల్స్ కొన్నప్పుడు వాటికి ఉండే క్యాప్స్లో రబ్బర్ అనేది ఎందుకు ఉంటుందంటే, బాటిల్ ఇంకా క్యాప్ అనేది 2 హార్డ్ మెటీరియల్స్ కాబట్టి సరిగా బాటిల్ క్లోజ్ అవ్వదు. దీంతో లీకేజెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి రబ్బర్ని యూజ్ చేస్తారు. రబ్బర్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండడం కారణంగా బాటిల్ క్యాప్ని గట్టిగా ఫిక్స్ చేయొచ్చు.